ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ సభా నిర్వహణలో ఆ పార్టీ వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థపై చర్చ జరపాలంటూ ఇస్తున్న వాయిదా తీర్మానాలు పదే పదే తిరస్కరణకు గురవుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు స్వయంగా వైఎస్ఆర్సీపీ సభ్యుడైనప్పటికీ ఆయన మండలి సంప్రదాయాలకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. మండలిలో బలం ఉంటే ఏ చర్చకైనా పట్టుబట్టొచ్చు. కానీ ప్రస్తుతం వైసీపీకి అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమవుతోంది. సభా సంప్రదాయాల పేరుతో చైర్మన్ తీర్మానాలను తోసిపుచ్చుతుండటంతో మెజారిటీ ఉండి కూడా తాము అనుకున్న చర్చను సాధించలేకపోవడం ఆ పార్టీ వైఫల్యంగా మారింది. హెరిటేజ్ వంటి అంశాలపై చర్చకు అనుమతి సాధించలేకపోవడం ప్రతిపక్ష వ్యూహకర్తల బలహీనతను బయటపెడుతోంది. తమ పార్టీకి చెందిన నైతే చైర్మన్ హోదాలో ఉన్నా తమకు అనుకూలంగా నిర్ణయాలు రాకపోవడంపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అసహనంతో ఉన్నారు. సభలో ప్రభుత్వం ఇచ్చే జవాబులకే చైర్మన్ ప్రాధాన్యమిస్తున్నారని, విపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని వారు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. బలమున్న సభలో కూడా ప్రభుత్వంపై పైచేయి సాధించలేకపోవడం పార్టీ నాయకత్వానికి మింగుడు పడడం లేదు. సభలో నిరసన తెలుపుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ప్రదర్శించిన తీరు వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. కాళ్లకు చెప్పులు, బూట్లు ధరించి దేవుడి పటాలు పట్టుకున్న వీడియోలు బయటకు రావడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వీడియోలు ఎలా బయటకొచ్చాయనే అంశంపై ఎమ్మెల్సీలు చైర్మన్ ను తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సంస్థలపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ నిబంధనల సాకుతో చర్చ నిరాకరణకు గురైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించలేకపోతోంది. బలమున్న మండలిని కూడా ఒక వేదికగా వాడుకోలేకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కనిపిస్తోంది. పైగా పవిత్రమైన చిత్రపటాలను రాజకీయం కోసం వాడుకుంటూ అపచారానికి పాల్పడడమే ముద్ర పడడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. రాజకీయాల్లో కేవలం సంఖ్యాబలం ఉంటే సరిపోదు. సభలో చర్చలు సాధించాలంటే నైతికత, నియమాలపై పట్టు ఉండాలని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.